ఓ భక్తులారా, మీ పుణ్యక్షణం వచ్చేసింది. అప్పనపల్లిలో గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో స్నానం చేస్తే ముల్లోకాల నదులన్నిటిలోనూ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. అది ఎలా సాధ్యమైందంటారా? గరుత్మంతుడు తన తల్లి కోరిక మేరకు గోదావరి నీటిని అప్పనపల్లి వద్ద ఉత్తర వాహినిగా తీసుకువెళ్ళాడు. వశిష్ఠ మహర్షికి తెలియకుండా తీసుకెళ్లినందుకు శాపగ్రస్తుడవుతాడు. శరణ కోరిన తర్వాత వశిష్ఠుడు కరుణించి ఈ మహావరం ఇచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర వాహినిలో స్నానం చేసిన వారికి ముల్లోక నదులన్నిటిలోని స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఆదివారం ఉదయం బ్రహ్మముహూర్తంలో గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వండి.